వస్తున్నాడు కొడుతున్నాడు పోతున్నాడు, వస్తున్నాడు కొడుతున్నాడు పోతున్నాడు. సో ఈ డైలాగ్ అయితే నాని అన్నకి అనమాట. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సందీప్ స్టూడియోస్. ఫస్ట్ అయితే నాని అన్న ఫ్యాన్స్ ఉంటే జై నాని అన్న అయితే కామెంట్ అయితే చేయండి. సో చూసుకోవచ్చు దసరా నుంచి, దసరా ఆయన సరిపోదా శనివారం మొత్తం బ్లాక్ బస్టర్లే కొట్టేస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాని అన్న స్క్రిప్ట్ సెలెక్షన్ అయితే వేరే 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 లెవెల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అసలు మనకి ఎక్కడ చూసినా మొత్తం బ్లాక్ బస్టర్లే కొట్టేసుకుంటూ పోతున్నాడు నాని అన్న. ఆల్రెడీ మనకైతే నైట్ గ్లిమ్స్ అయితే వచ్చేసాయి హిట్ 3 కేసు. సో అందులో నాని అన్న లుక్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి. మనం దసరా నుంచి చూసుకుంటే హిట్ 3 వరకు చూసుకుంటే ప్రతి సినిమాలో డిఫరెంట్. ఆయన అన్న క్యారెక్టర్ సరిపోదా శనివారం ఇంకా డిఫరెంట్. ఇప్పుడు హిట్ 3 వీళ్ళైతే ఇంకా అరాచకం అని చెప్పొచ్చు. మొత్తం బ్లడ్ అనిపిస్తుంది నాకు. నాని అన్న డ్రైవింగ్ చేసేటప్పుడు చేయకున్న బ్లడ్ వెనక మన యూనిఫామ్ చూసుకోవచ్చు. సీటుకి హ్యాంగర్ తగిలించి మొత్తం బ్లడ్ ఉంటుంది ఆ యూనిఫామ్ డ్రెస్కి. నాని అన్న కారు వెళ్తుంటే వెనకనే చీగలు వెళ్తుంది. ఇంకా అదైతే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. శైలేష్ అన్న డైరెక్షన్ గురించి అసలు మనం చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన అన్ని బ్లాక్ బస్టర్లే అనమాట. రీసెంట్గా వచ్చిన సైందవ్తో సహా హిట్ 2 ఇప్పుడు హిట్ 3 కేసు వస్తుంది. సో నాని అన్న ఇది కూడా బ్లాక్ బస్టర్ అని చెప్పేసుకోవచ్చు. ఒక స్టార్ హీరోయిన్ అన్న అసలు ఖాళీగా అయితే ఉండడం లేదనిపిస్తుంది నాకు. ఎందుకంటే కనీసం ఎవరైనా ఒక సినిమా అయిపోగానే రెస్ట్ తీసుకుంటారు. సో రెస్ట్ కూడా లేదనమాట నాని అన్నకి. సో ఆల్రెడీ షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది సినిమా కూడా. సో సినిమా అయితే బ్లాక్ బస్టర్ అయితే అది అయిపోయినట్టు అనమాట, బ్లాక్ బస్టర్ కంపల్సరీ. సో నెక్స్ట్ ఇంకా ప్రాజెక్టులు కూడా వస్తున్నాయి నాని అన్నకి. ఇంకేం కావాలి భయ్యా నాని అన్న ఫ్యాన్స్కి? వరుసగా బ్లాక్ బస్టర్లు వస్తున్నాయి పోతున్నాయి. వస్తున్నాడు కొడుతున్నాడు పోతున్నాడు. సో ఈ డైలాగ్ అయితే నాని అన్నకి అనమాట. ఎందుకంటే అన్ని బ్లాక్ బస్టర్లే భయ్యా. దసరా నుంచి మనం చూసుకోవచ్చు. మనకి ఏం చెప్తాను చెప్పండి. నాని అన్న ఫ్యాన్స్కి అయితే ప్రౌడ్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు మీరు. సో నెక్స్ట్ అయితే హిట్ 3 కూడా రాబోతుంది. అది కూడా బ్లాక్ బస్టర్ అయిపోయినట్టే. సో మీకు గ్లిమ్స్ ఎలా నచ్చేది కింద అయితే కామెంట్